అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇవాళ వీడియో ఏంటా అని చూస్తున్నారా? ఇవాళ కూడా నేను మీకు మరో శివయ్యని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంటది ఈ టెంపుల్. అండ్ మనం వెళ్ళే ఊరు కూడా ఆల్రెడీ మీకు ఈ లొకేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాని వాళ్ళకైతే చెప్పేస్తున్నాను. నేనైతే నత్తరామేశ్వరంకి అయితే వెళ్తున్నాను. నిజంగా టెంపుల్ అసలు రెండు కళ్ళు సరిపో మీకు చూడడానికి. కానీ నేను వెళ్ళిన టైంకి టెంపుల్ అయితే క్లోజ్ చేశారండి. నేను ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా సరే నేను రీచ్ అయ్యే టైంకి టెంపుల్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు, సారీ. అండ్ ఇప్పుడైతే మనం నత్తరామేశ్వరంకి అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ మనకు ఈ ఊరు పేరే నత్తరామేశ్వరం. అండ్ ఈ ఊర్లో మనకు మండువా ఇల్లులు అనేది చాలా ఉంటాయండి. ఈ ఊరికి నత్తరామేశ్వరం అని ఎలా పేరు వచ్చిందో కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఈ ఊరికి పూర్వం చరిత్ర ఉందంట. ఆ చరిత్రలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను బయట వాళ్ళని అడిగి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ మీకు కనిపిస్తున్న ఆర్చ్ నుంచే మనం ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ మీకు కనిపిస్తుంది కదా గోపురం, అదే అన్నమాట మన శివయ్య కొలువై ఉన్న నత్తరామేశ్వరం గుడి అన్నమాట ఇది. సో మనకు పైకి వెళ్ళడానికి కింద స్టెప్స్ కూడా ఉంటాయి. కానీ నిజంగా అండి టెంపుల్ ఉంది లోపల. ఆ పెయింటింగ్స్ కానీ, ఆ చెక్కడాలు కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ అసలు వేసిన వాళ్ళకి నిజంగా దండం పెట్టచ్చు, అంత అందంగా ఉన్నాయి బొమ్మలు కూడా. సో ఇప్పుడైతే మీకు నత్తరామేశ్వరం గురించి ఒక చిన్న నాకు తెలిసిన కథ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఒకసారి గుడి మొత్తం చూడండి, చాలా బాగుంటుంది గుడి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ మొత్తం కూడా మనకు నత్తరామేశ్వరం టెంపుల్ అన్నమాట. సో పురాతనం నుంచి ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. రావణాసుడిని రాముడు హతమార్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రావణాసుడు ఒక బ్రాహ్మకులానికి చెందినవాడు. ఒక బ్రాహ్మకులానికి చెందిన వాడిని నేను హతమార్చాను, ఈ పాపాన్ని నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటాడు శ్రీరాముడు. ఆ టైంలో శ్రీరాముడు ప్రతి ఒక్క చోట శివలింగాలను అయితే ప్రతిష్ఠిస్తాడనమాట. సో అలాగే ఈ నత్తరామేశ్వరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు శ్రీరాముడు. సో రావణాసుడిని చంపేయంగా సీతాదేవి శ్రీరాముడు కలిసి గౌసీ నది తీరాన దగ్గరికి వెళ్ళి ఇక్కడ కూడా మనం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ఇద్దరు అనుకోగా అప్పుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఇలా ఆదేశిస్తాడనమాట. ఓ ఆంజనేయ, నువ్వు కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పి ఆంజనేయ స్వామిని పంపించగా శ్రీరాముడు అప్పుడు సీతాదేవికి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఆంజనేయ స్వామి రావడానికి టైం పడుతుంది, సో ఈలోపు ముహూర్తానికి టైం అవుతుందని చెప్పి అనుకున్న సీతాదేవి పక్కనే ఉన్న నత్తగుళ్ళల్ని తీసుకొని ఒక శివలింగాన్ని అయితే తయారు చేస్తుంది అనమాట సీతాదేవి. సో ఆ నత్తగుళ్ళతో చేసిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు సీతాదేవి. అందుకే ఈ దేవాలయానికి కానీ ఈ ఊరికి కానీ నత్తరామేశ్వరం అనే పేరు అయితే వచ్చిందనమాట. అయితే ఈ గుళ్ళో మనకు మరో ప్రత్యేకత కూడా ఉంది అండి. అది ఏంటి అంటే ఈ గుళ్ళో మనకు రెండు శివయ్యలు అయితే ఉంటారనమాట. ఒకటైతే మనకు సీతాదేవి శ్రీరాముడు కలిపి ప్రతిష్ఠించిన ఈ నత్తతో చేసిన శివలింగం ఒకటి, అండ్ మనకు మరొకటి పూర్వంలో ఋషులు అయితే ప్రతిష్ఠించారంట ఇంకొక శివుడిని అయితే ఈ మీరు చూసిన సీతాదేవి రాముడు ప్రతిష్ఠించిన నత్తతో చేసిన శివలింగాలు ఏవైతే ఉన్నాయో అదైతే మనకు 11 months వాటర్లో ఉండడం జరుగుతుంది. అండ్ మనకైతే ఏప్రిల్ మే నెలలో మాత్రం ఆ వాటర్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టేటప్పుడు ఆ 1 month మనకు ఆ వాటర్ అనేది రిమూవ్ చేస్తారు. మనం అప్పుడే దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. శ్రీరాముడు సీతాదేవి ప్రతిష్ఠించిన నత్తతో చేసిన శివలింగాన్ని అయితే మనం ఆ 1 monthలోనే దర్శనం అయితే చేసుకోవాలి. అండ్ ఇంకో శివయ్య ఉన్నారు కదండి, అదే నేను మీకు చెప్పాను కదా పూర్వంలో ఋషులు ప్రతిష్ఠించారని, ఆ శివయ్య అయితే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అండ్ సోమవారం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారు. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే సోమవారం వెళ్ళండి, చాలా బాగుంటుంది సోమవారం. అండ్ మీరు చూస్తున్నారు రాధాకృష్ణ అండ్ బ్యాక్ సైడ్ గోమాత అండ్ ఫ్రంట్ అయితే తులసికోట. చాలా బాగుందండి టెంపుల్ లుక్ అయితే ఓవరాల్ చాలా బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ప్రశాంతత కావాలంటే ఇలాంటి దేవాలయాల్లో వెళ్ళి 24 గంటలు కూర్చున్న టైం అయితే తెలియదండి నాకైతేను. అయితే ఈ వీడియో కానీ ఈ కథ కానీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇందులో ఏమన్నా నేను మిస్టేక్స్ చెప్పుంటే కూడా నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం
చేసుకుందాం అనిపించి షేర్ చేసుకున్నాను అనమాట. ఇదిగో టెంపుల్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ మీరు చూస్తే అక్కడ వాటర్లో కూడా మనకు నత్త షేప్లో ఉంటుంది శివాలయం కూడా. అంటే కట్టడం కూడా వాళ్ళు నత్త షేప్లోనే కట్టారు. ఒకవేళ మీకు ఆ షేప్ అర్థమైతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలాసేపు పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.